మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క మేషము టు మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం, ఇందులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు, ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్లో విశేషంగా కూడా బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ముందు మాట, ఏ రాశి వారికైనా కూడా ఒక సంవత్సరం బాగుంటే ఒక 2 సంవత్సరాలు బాగుంటుంది, లేదా ఒక 2.5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే తర్వాత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ బాగుండదు. మనము మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకుంటూ, ఒకవేళ ఈ యొక్క జాతకం లేదు అనుకుంటే పిల్లల జాతకంలో నుండైనా కూడా మనం చూసి చెప్పడం జరుగుతున్నది. ఎంతో అక్యురేట్గా చెప్తున్నాం. అదేవిధంగా ఒక కొడుకు జాతకంలో నుండి తండ్రిది కావచ్చును, ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి తాత ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం అక్యురేట్గా చెప్పడము, వారు లబ్ధి పొందడము కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే ముందుగా నా అక్షరము, నీ అక్షరము, నాగరాజు కానీ, నరేషు కానీ, నాని కానీ ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు. ఎందుకంటే చూసుకున్నట్టయితే ఈ యొక్క నాని అనేటువంటి హీరో అయిన ఈ యొక్క గత 2025లో వచ్చినటువంటి హిట్ 3 కానీ, అంతకుముందు ఉన్నటువంటి మూవీస్ చూసుకున్నట్టయితే కొంచెము 2022 నుండి కూడా అర్ధాష్టమ శనిలో ఉండడం జరిగింది ఈ నా అక్షరం. సో 2021 ఆగస్టు నుండి సుమారుగా 2023 ఆగస్టు వరకు ఒక పీరియడు, 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు ఒక పీరియడ్. అంటే కొంత పర్వాలేదు అనే విధంగా ఏదో ఉండే, మళ్ళీ 2024 ఆగస్టు నుండి ప్రజెంట్ ఇప్పటి వరకు ఒక తీరుగా ఉంది. సో ఓవరాల్గా ఈ నా, నీ, ను, నే అక్షరాలు కానీ, ఈ యా అక్షరం లైక్ అంటే యామిని కానీ, యాదమ్మ కానీ ఇలాంటి అక్షరాలతో ఉండేటువంటి వారు, ఇలాంటి అక్షరాలతో ఉండేటువంటి సంస్థలు కానీ, అదేవిధంగా ఏమైనా కంపెనీలు కానీ ఇలాంటివి కొంత ఇబ్బందికరంగానే మారినవి లాస్ట్లో చూసుకున్నట్టయితే. మరి ఈ రాబోయే 15 రోజులలో వీళ్లకు ఎలాంటి మిరాకిల్స్ కానీ, ఎలాంటి అద్భుతాలు కానీ జరుగుతున్నాయి అనేటువంటిది మనం చూసుకుందాం. మరి ముఖ్యంగా అర్ధాష్టమ శని నుండి విముక్తులు అయ్యారు, కానీ కొంతమేర నరదృష్టి అధికమైపోయింది. నరదృష్టి, అదేవిధంగా కొంతమేర మనకు అనూహ్యమైనటువంటి నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితులు, కొంత ప్రమాదాలు, అవి వాహన ప్రమాదాల, మామూలుగా నడుస్తూ ఉంటే కాళ్ళకైనా దెబ్బలు తాగడాల, ఇలాంటివి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి. అదేవిధంగా కొంతమేర మనకు తగాదాలు, ఎవరికి అనేటువంటిది కాదు కానీ కొంత తగాదాలు మాత్రము జరిగినవి రిలేటివ్స్తో కానీ, ఇంకా కూడా జరుగుతూ ఉన్నవి. ప్రజెంట్ కూడా బాగాలేదు సిచ్యువేషన్. ఈ గడిచే 15 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 100 రూపాయలకు కూడా వెతుక్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు 10 లక్షలు అంటే మీ అకౌంట్లో ఉండేది. సో కొంత స్త్రీ మూలక ఇబ్బందులు కానీ, స్త్రీ మూలక మాట పట్టింపులు కానీ వచ్చేటువంటివి ఉంటవి. సో జాగ్రత్త. అదేవిధంగా కొంత మనశ్శాంతి అనేటువంటిది లేని రోజులు
అని చెప్పుకోవచ్చును. శ్రమ అధికంగా ఉండే పరిస్థితి. ఎంతో శ్రమ పడితే కానీ మనకు రిజల్ట్ అనేటువంటిది రాదు వృశ్చిక రాశి వారికి. కనుక చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటి అంటే, రావాల్సిన ధనం కానీ లేదా ఎవరైనా ఇస్తా అనుకున్నటువంటి అమౌంట్ ఏదో ఒకటి మీకు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. అది గమనించుకోండి. గృహంలో కొన్ని సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారబోతున్నవి. అదేవిధంగా మీ కోపమే మీకు శత్రువుగా కనబడుతుంది. కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అనూహ్య అవరోధాలు కానీ, కొంత అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. వాహన ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండండి. వస్తువులు ఏమైనా దొంగతనానికి గురి అవ్వడం కానీ, ఏమైనా బైక్స్ కానీ దొంగతనానికి గురవ్వడం కానీ, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో చాలా జాగ్రత్త. ఇక అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారిని చూసుకుంటే, అదృష్టం ఏంది అంటే, కొంత మేర కొత్త స్త్రీ పరిచయం అవడమా ఇలాంటిది జరిగేది ఉంది. అదొక్కటి చూసుకోండి. ఇంకా కూడా భయవృద్ధి అంటే ఏదో ఒక తెలవని భయము మీకు కలిగే పరిస్థితి. దీంతో పాటుగా కొంత స్కిన్ ఇష్యూస్, అదేవిధంగా స్త్రీ మూలక గొడవలు ఏర్పడే సిచ్యువేషన్స్ ఉన్నవి. వృధా కోపము, మీ కోపము వృధా అయ్యేటువంటి పరిస్థితి, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఉన్నవి. జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇక అదేవిధంగా ఈ రిలేటివ్స్ మధ్యలో కొంత గొడవలు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. అనూహ్యమైనటువంటి గొడవలు రిలేటివ్స్ మధ్య వచ్చేది ఉంది 15 రోజులలో. కొంత అలసిపోవడము, కొంచెం పని చేస్తేనే ఎంతో పని చేసినట్టుగా అలసిపోయే పరిస్థితి. అదేవిధంగా కొంత పేరు ప్రఖ్యాతలు నాశనం అవ్వడము, అసత్య ప్రలాపాలు, అబద్ధము చెప్పడము. ఇప్పుడు మీకు 3 నెలలకో 4 నెలలకో డబ్బులు వచ్చేది ఉంది. సో 1 మంత్లో ఇస్తా అని చెప్తే వాడు 1 మంత్ ఉంటే టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇలాంటివి. సో అదేవిధంగా కొంత మనకు మీ వల్ల మీరు నమ్మినటువంటి వ్యక్తులకు, అంటే మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు కానీ, మీపై నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులకు కానీ కొంత ప్రమాద సూచనలు ఉన్నవి. సో జాగ్రత్త. అదేవిధంగా కొంత అకారణంగానే వైరములు, ధన నాశనము, అనుకున్న పనులకు ఆటంకాలు. ఈ 15 రోజులు తప్పకుండా శ్రీరామరక్ష స్తోత్రము వృశ్చిక రాశివారు, అదేవిధంగా చెప్పులు లేకుండా 1 గంట సేపు నడిచే ప్రయత్నం చేయండి. దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే వెళ్ళాలి, చక్కగా ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణ కూడా ఎట్లా, 1 అడుగు, అడుగు ముందు 1 అడుగు, 1 అడుగు, 1 అడుగు, ఇట్లా ప్రదక్షిణ చేయాలి. దానివల్ల కొంత మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఆల్ ద బెస్ట్.